అయితే నేను ఈరోజు నెల్లూరుకు వచ్చాను. నెల్లూరుకు వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో మంత్రి నిర్ణయం మైపాడికి శాపం అనే ఈ ఒక్క న్యూస్ చదివిన తర్వాత కళ్ళు తిరిగాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఇష్యూ అనుకుంటేనే అందరికీ కూడా కడుపు మండేటువంటి అంశం. సుమారుగా 25 అడుగుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక 2 బంకుల్ని పెట్టడం కూడా జరిగింది. ఆయన ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ని కలిసాము, మిగిలిన అధికారులు అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కమిషనర్ గారు కూడా రెస్పాండ్ అయినాడు, ఇది కరెక్టే, ఈ విధంగా బంకులు పెట్టడం కరెక్ట్ కాదు, నేను కూడా చెప్తానన్నారు. ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మంత్రి గారి డెసిషన్ అన్నారు. నేను మంత్రి గారిని అడుగుతా అన్నాను, నారాయణ గారు మీరు కనీసం జాఫర్ సాహెబ్ కెనాల్ రివీట్మెంట్లో కానీ, అక్కడ వాకింగ్ ట్రాక్లో కానీ, అక్కడ 80 ఫీట్ రోడ్డు వేయడంలో కానీ, అక్కడ గ్రీనరీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడక్కడ మీ పాత్ర లేదు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ అద్భుతంగా తయారు చేశాం. మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా 200 షాపుల్ని కంటిన్యూగా పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? కమిషనర్ గారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్నటి రోజున మళ్ళా ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి, అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకునే దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద పెద్ద ఈ షాప్స్ని తీసుకొని వచ్చి ఏమంటారు వీటిని కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు. శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు, దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి, పైన కూర్చోవడం, తినడం, తాగడం ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటి కంటైనర్లని వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా? చెప్తే నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆయన దగ్గర ఎంప్లాయీస్గా, ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర సాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తా ఉన్నారు. ఇది ఎంత ఘోరం అంటారు?